నమస్తే మ్యామ్. నమస్తే అండి. డాక్టర్ మాధురి అండి. మ్యామ్, మీరు డాక్టర్ అయ్యుండి అంటే ఇది ఆధార్ టికెట్స్ ఓపెన్ చేయాలన్న థాట్ మీకు ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే హెల్దీ ఫుడ్ అండ్ కోవిడ్ తర్వాత కూడా చాలామంది సఫర్ అవుతున్నారు కదా. ఆ మిల్లెట్స్ని ఇంట్రడ్యూస్ చేయడము ఇవాళ రేపు అందరికీ ప్యాషన్ అయిపోయింది మిల్లెట్స్ తినడము. కానీ ప్రాపర్ వేలో అడల్ట్రేషన్ లేకుండా మా మిల్లెట్ రోటీస్లో వీట్ కలపము, గ్లూటిన్ ఫ్రీ, అండ్ మా దోసాస్లో రైస్ కలపము. డయాబెటిక్ ఉన్న వాళ్ళు తినొచ్చు, డైట్ చేసే వాళ్ళు తినొచ్చు. ప్యూర్ హెల్దీ మిల్లెట్స్, ప్రిజర్వేటివ్స్ ఉండవు, సోడా ఉండదు. మేము బ్యాటర్స్ కూడా సప్లై చేస్తాం, ఈవెన్ సాల్ట్ కూడా ఇవ్వము. వాళ్ళ ఇష్టాన్ని బట్టి సాల్ట్ కంటెంట్ లాగానే అండ్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి మరీ ఇస్తాం. అలాగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ ప్రమోట్ చేయాలి, హెల్దీ వేలో కుకింగ్ ఉండాలి, హెల్దీ వేలో తినాలని. అండ్ వాటర్ కూడా మేము క్యాన్స్ వేసుకునే వాటర్ కాదు, నేను పైననే ప్లాంట్ పట్టించేసాను. ఆరో ప్లాంట్తోనే గ్రైండ్ చేస్తాము. గ్లౌజ్ వేసుకొని గ్రైండ్ చేస్తారు వాళ్ళు. అండ్ నా మిషనరీ కూడా చెన్నై నుంచి వచ్చింది, టచ్ చేయకుండా మొత్తం వంపేసేటట్టు ఆటోమేటిక్ మిషనరీ వాళ్ళు ఫిల్ చేసి ఇవ్వడం, అంతే. అడల్ట్రేషన్ ఉండదు. వర్కింగ్ ఉమెన్కి కూడా చాలామందికి తినాలి, డైట్ చేయాలి, తగ్గాలి, ఇలాంటివి అందరికీ ఉంటాయి. మనకి ఎవరికైనా చేసి పెడితే నచ్చుతుంది కాబట్టి సో ఆ చేసి పెట్టడం నేను అవ్వాలి అన్నది నాకు చాలా ఇష్టం. కుక్ చేయడము, తినడము కూడా ఇష్టం, అందుకని. అండ్ ఇక్కడ చాలామంది కూడా దోశ అంటే చాలా ఇష్టపడతారు. దాంట్లో ఏమన్నా యాడ్ చేసేది ఉందా, లేకపోతే స్పెషల్గా ఓన్లీ నార్మల్ ఫ్లేవర్ లాగా? ఏవి యాడ్ చేయమంటే మన సౌత్ ఇండియాలో మనకు మెయిన్గా ఉండేది ఇడ్లీలు, దోశలే కదండి, రోటీ కంటే కూడా. సో దోశలలో కూడా ఫ్రెష్ దోశ ఉంటుంది, ఫ్రెష్గానే చేస్తాము, రైస్ వేయము, మంచి మిల్లెట్స్తోనే దోశ, ఇడ్లీలు ఉంటాయి. అండ్ ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి మీకు 1 వీక్ షెల్ఫ్ లైఫ్ మాత్రమే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్లో మీరు అది ఫినిష్ చేసేయచ్చు. మీకు అయినా 1 వీక్ ఆగదు, 1 డేలోనే అయిపోతాయి మ్యాక్సిమం. కుకట్పల్లి ఎందుకు అని అంటే, కుకట్పల్లిలో అందరూ చాలా స్టూడెంట్స్ ఉంటారు, వర్కింగ్ ఉమెన్ ఉంటారు, అందరికీ అవైలబిలిటీ ఉండాలి. అండ్ ఇది నా ఓన్ ప్రెమిసెస్, మంచిగా నాకు స్వేచ్ఛగా నేను ఏదన్నా రీసెర్చ్ చేయాలంటే కూడా చేయొచ్చులాగా. అండ్ నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో పెట్టాలని. నా ఓన్ థాటే అండి. నాకు ఫుడ్ ఇష్టం, బేసికల్గా చిన్నప్పటి నుంచి ఫుడ్లో ఉండాలి అని ఇష్టము. బట్ ఫ్యామిలీ అంతా డాక్టర్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు షెఫ్ అవ్వాలి నా కోరికతో. డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి, అందరిలాగా కాకుండా. అందుకే రెగ్యులర్ ఇడ్లీస్ ఇష్టపడే వాళ్ళకి అవి పెట్టాము. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇడ్లీ అనేది హెల్దీ ఫుడ్ మనకి. మనం ఏవో అవకాడో అమెరికా నుంచి అట్లా కాకుండా మనకి అవైలబుల్ ఉండే రీజనల్ ఫ్రూట్స్, రీజనల్ ఫుడ్స్తోనే మనకు హెల్దీ ఉంటుంది. ఫర్మెంటెడ్ ఫుడ్స్ చాలా మంచివి, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్. అందుకని ప్లెయిన్ ఇడ్లీ తిన్నా హెల్దీయే, ఏమి తిన్నా హెల్దీయే, వైట్ రైస్ తిన్నా హెల్దీయే. కాకపోతే పోర్షన్ కంట్రోల్. ఎందుకు మిల్లెట్స్ తినాలి అని ఎందుకు అంటారంటే, మిల్లెట్స్ కొంచెం తినగానే మనకు ఫుల్ అయిపోతుంది అండ్ కుకింగ్ వే ఉంటుంది. చాలామందికి మిల్లెట్స్ అంటే ముద్దగా ఉంటుంది, అట్లా ఉంటారు కదా. మనం వండే విధానం కూడా ఉంటుంది. సోక్ చేయాలి, ఏ ఫుడ్ అయినా సోక్ చేసి తింటే హెల్దీ అనమాట. అట్లాగే డైరెక్ట్ కుక్ చేయకుండా వైట్ రైస్ కూడా మా ఇంట్లో సోక్ చేసే వండుతాను నేను. పప్పు కూడా నానబెట్టి మాత్రమే వండుతాం మేము. అట్లా మనం ఏదైనా చేసేది చూపించుకునేది విధానం, లైక్ మేకప్ వేసి బయటికి వచ్చినట్టు లాగా, అంతే. ఇంకా నెక్స్ట్ ఎక్కడైనా బ్రాంచ్లు ఓపెన్ చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయి? యా అండి, నెక్స్ట్ ఇక్కడ కొంచెం నేను సెటిల్ అవ్వగానే జూబ్లీ హిల్స్ ప్లాన్ చేస్తున్నాను. అండ్ మేము ఫ్రాంచైజీ మోడల్ కూడా ప్లాన్ చేస్తున్నాము. మా పేపర్ వర్క్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఎవరన్నా ఫ్రాంచైజీ అన్నా కూడా రెడీగా ఉంది. కొంచెం ఎక్కడైనా దగ్గరలో అరేంజ్ చేయొచ్చు కదా, ఎందుకు అట్లా బంజారా హిల్స్ అంటే దూరంగా ఎందుకు అట్లా అనిపిస్తుంది? అంటే ప్రతి ఏరియా లాగానే టార్గెట్ అండి. నా నెక్స్ట్ 10 years విజన్ అదే. ఎక్కడ చూసినా ఒక అథెంటిక్ ఈట్స్ ఉండాలి, ఎక్కడ చూసినా ఒక ఫ్లవర్స్, ఎవరి ఇంట్లో లేడీ వండినా అది ఫ్లవర్స్ అండ్ ఫ్లేవర్స్ పిండి మాత్రమే ఉండాలి.